ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 37వ భాగం సృష్టిఖండం. వరుణుడు ఇలా పలికెను. ఇంద్ర, బ్రహ్మర్షి వంశంలో జన్మించిన ఊర్వుడు పూర్వము తీవ్రమైన తపస్సు చేసెను. అప్పుడు తేజస్వి అయిన ఊర్వుడు బ్రహ్మతో సమానమైన గుణములు కలవాడయ్యెను. సూర్యుని వలె ప్రకాశించుచు తపస్సు చేయుచున్న ఊర్వుని సేవించుటకు దేవతలు దేవఋషులు కూడా వచ్చిరి. దానవేశ్వరుడగు హిరణ్యకశిపుడు ఇలా విజ్ఞప్తి చేసెను. బ్రహ్మర్షులు ధర్మయుక్తమైన ఈ మాటలను పలికిరి. పూజ్యుడా, ఋషుల వంశంలో నీ వంశం ఒక్కటే వృద్ధి పొందకుండా నిలిచిపోయినది. నీవు ఒక్కడివే సంతతి లేనివాడవు. నీవు మహాతపస్వివి, బ్రహ్మకు సమానమైన తేజస్సు కలవాడివి. వంశవృద్ధికి ప్రయత్నించు నీ నుంచి ఒక పుత్రుని జనింపచేయుము. ఋషులు ఈ విధముగా పలుకగా ఊర్వుడు మనస్తాపము చెంది వారిని గర్హిస్తూ ఇలా పలికెను. పురాతన కాలం నుంచి మునులకు వివాహితమైన శాశ్వత ధర్మము కందమూలములను తింటూ తపస్సు చేయుట, బ్రాహ్మణ వంశంలో పుట్టి జితేంద్రియుడు అయి బ్రాహ్మణునికి బ్రహ్మచర్యమే మిక్కిలి శ్రేయస్కరము. దీనిని సరిగా పాలించినచో ఈ బ్రహ్మచర్యము బ్రహ్మను కూడా కదిలించగలదు. జనుల యొక్క స్థితి 3 విధములు. ఒకటి గృహస్థాశ్రమము, మరొకటి వనములలో ఉండువారు, ఇక 3వది జలభక్షణ వాయుభక్షణ చేయుచు దంతోలుకలై అశ్మకుటులై పంచాగ్నుల మధ్య నిలబడి తపమాచరించుచు ఆశ్రమవాసము. వీరు దుష్కరమైన వ్రతములు తపములు ఆచరించుచు వారు బ్రహ్మచర్యమును ఆచరిస్తూ ఉత్తమగతిని పొందుటకు అపేక్షింతురు. బ్రహ్మచర్యం వలననే బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వమును పొందును. బ్రహ్మచర్యమును గురించి తెలిసిన వారు పరలోకంలో కూడా ఇదే విషయమును చెప్పుదురు. బ్రహ్మచర్యంలో ధర్మమున్నది, బ్రహ్మచర్యంలోని తపస్సు ఉన్నది. బ్రహ్మచర్యంలో నున్న బ్రాహ్మణులే స్వర్గములో వసింతురు. యోగమును అభ్యసించని ఎడల సిద్ధి లేదు, సిద్ధి లేని ఎడల యశస్సు లభించదు. అటువంటి యశస్సుకు మూలము బ్రహ్మచర్య తపమే. ఎవరు పంచేంద్రియములను పంచభూతములను జయించి బ్రహ్మచర్యమును అవలంబించెదరో అటువంటి వారికి అంతకంటే పెద్ద తపస్సు ఏమున్నది? యోగమును ఆచరించకుండా సంస్కారం లేని కేశములతో ఉండుట సంకల్పము లేకపోయినను వ్రతమును ఆచరించుట, బ్రహ్మచర్యం లేని ఆచరణలు, ఈ 3 గొప్ప కోసం మాత్రమే చేసే డంబాచారములు. ఎక్కడ భార్య, ఎక్కడ సంయోగము, ఎక్కడిది భావ విపర్యయము. ఈ ప్రజ బ్రహ్మ మానస పుత్రి కదా. ఆత్మను జయించిన మీరు తపశ్శక్తి ఉన్నచో ప్రాజాపత్య కర్మతో మానస పుత్రులను సృజించండి. తపస్సులు తపోనిర్మిత యోనిని గ్రహించవలేను. తపస్సులకు ధారయోగము, భార్యతో కలియుట బీజమని కానీ వ్రతమని కానీ చెప్పబడలేదు. ఇక మీరు నిర్భయంగా సత్పురుషులైనను అసత్పురుషుల వలె ధర్మము లోపించినట్లు పలికినచో దానికి నేను మనసుచే జ్వలించు దేహము గల పుత్రుని భార్యతో కలియకనే నా శరీరము నుండి సృజించెదను. నా ఆత్మ ప్రాజాపత్య విధిచే మరి ఒక ఆత్మను జనింపచేయును. వరుణుడు ఇలా పలికెను. ఈ విధముగా ఊర్వుడు ప్రజాపత్య విధానంలో సృష్టి చేయుటకు తపస్సును ఆచరించి తొడను అగ్నిలో పెట్టి అరణిగా చేసుకొని దర్భతో మదించెను. చప్పున తొడలను ఛేదించుకొని జగత్తును దహింపకోరి ఔర్వమను అగ్ని పుత్రుని రూపములో బయటకు తొడలో నుంచి వచ్చినది. మహాకోపముతో ఆ అగ్ని 3 లోకములను కోరినట్లుండెను. పుట్టగానే దీనముగా తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, ఆకలి నన్ను బాధించుచున్నది. నేను ఈ జగత్తును
భక్షించెదను, ఆజ్ఞ ఇవ్వుము. ఇలా పలుకుతూనే స్వర్గమునంటూ జ్వాలలతో యముని వలె దశ దిక్కుల సమస్త జీవులను దహించుచుండెను. అంతలో బ్రహ్మ ఊర్వుని వద్దకు వచ్చి ఇలా పలికెను, నీ పుత్రుని నివారించుము, జగత్తు పట్ల దయ చూపించు. నీ పుత్రునకు నేను సహాయము చేసేదను. నేను చెప్పు సత్యవచనములను వినుము. ఊర్వుడు ఇలా పలికెను, ఓ బ్రహ్మదేవ, నేను ధన్యుడను. శిశువునైన నాకు నీవే భగవంతుడవు. నీవే నా పుత్రునికి మంచి బుద్ధిని ప్రసాదించుటకు వచ్చితివి. అదే పరమానుగ్రహము. తెల్లవారుజామున సమాగమము కోరినప్పుడు ఈ పుత్రుడు హవ్యములతో ఇతడు సుఖమును పొందును. ఇతని నివాసం ఎక్కడా? ఇతని భోజనము ఎటువంటిది? ఇతని తేజస్సుకు పరాక్రమమునకు సరి అయిన దానిని ఇవ్వవలయును అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను, సముద్రంలోనున్న బడబ యొక్క ముఖము నోరు ఇతని నివాసము. నీవు నాకు జన్మస్థానము. ఆ స్థానమునకు అతడు వెళ్ళుగాక. అచ్చట నీ పుత్రుడు జలరూపమైన హవిస్సును త్రాగుతూ ఉండునుగాక. ఆ నీరు మొత్తము అతనికి ఆలయముగా చేసెదను. అనంతరము యుగాంతములో నీ పుత్రుడు నేను కలిసి పాత వాటినన్నింటినీ తొలగిస్తూ తిరిగెదము. ప్రళయకాలంలో అగ్నిజలమును భక్షించున్నట్లు చేసి తిని యుగాంతములో ఆ అగ్ని దేవ అసుర రాక్షసులతో సహా సమస్త దేవులను దహించును. ఆ అగ్నియు అట్లే అగుగాక అని తండ్రి అగు ఊర్వునికి నమస్కరించి జ్వాల మండలములతో కూడి సముద్రముఖములో ప్రవేశించెను. అటు బ్రహ్మ ఋషులు వెనుదిరిగిరి. ఔర్వాగ్ని ప్రభావము తెలిసిన వారు తమ తమ గతులను పొందిరి. ఆ మహా అద్భుతమును చూసి హిరణ్యకశిపుడు ఊర్వునకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా పలికెను, పూజ్యుడా, లోకసాక్షిగా ఈ మహా అద్భుతము జరిగినది. పితామహుడు నీ తపస్సునకు మిక్కిలి సంతసించెను. మహావ్రత, నేను నీకు నీ పుత్రునకు మృత్యుడను అని తెలియము. నీవు చేసిన ఈ కర్మకు నిన్ను శ్లాఘించవలయును. నీ ఆరాధనలో మగ్నుడనైన నేను ఆపద పొందకుండా చూడుము. నేను కష్టము పొందినచో అది నీకే పరాజయము కాగలదు అనెను. అప్పుడు ఊర్వుడు ఇలా పలికెను, నన్ను నీవు గురువుగా భావించుటచే నేను ధన్యుడనై అనుగ్రహింపబడినాను. ఈ తపస్సుచే ఇక నీకు భయము కలుగదు. సువ్రత, నా పుత్రుడు నిర్మించిన మాయని అవలంబించు. ఇంధనము లేని అగ్నితో కూడినది, అగ్నులు కూడా తాకలేనటువంటిది. నీ వంశమున ఉండి నీ వంశ శత్రువుల అణచగలదు. నీ పక్షమును రక్షించగలదు. శత్రుపక్షమును దహించి వేయగలదు. వరుణుడు ఇలా పలికెను, పూర్వము ఊర్వుని పుత్రుడగు ఔర్వుడు నిర్మించిన మాయ ఇది సహించ శక్యము కానిది. ఆ దైత్యుడు వధింపబడినచో ఈ మాయాశక్తి నశించును. ఎవరి తేజస్సుతో ఈ మాయ సృష్టింపబడెనో అట్టి ఈ మాయకు పూర్వము శాపమివ్వబడెను. ఈ మాయ నశించి సుఖముగా ఉండవలేనన్ను నాకు చంద్రుని ఇవ్వుము. అతనితో కలిసి జల జంతువులతో కూడి నీ అనుగ్రహముతో ఈ మాయను వధించెదను. సందేహము లేదు. దేవతలకు క్షేమము కలుగజేయు ఇంద్రుడు అలాగేనని సంతోషముగా పలికి మంచి ఆయుధమైన చంద్రుని యుద్ధమునకై ఇట్లు ఆదేశించెను. చంద్ర, నీవు వెళ్ళి అసురుల వినాశమునకు దేవతలు జయము పొందుటకు వరునికి సహాయము చేయుము. నీవు సాటిలేని వీరుడవు, నక్షత్రములకు అధిపతివి. ఈ లోకములోనున్న రసములన్నీయు నీవేనని వేదవేత్తలు తెలియదురు. మంచు ఆయుధముగా కలవాడు ఈ లోకములో నీవు తప్ప మరొకడు లేడు. సాగరములలోనూ ఆకాశములోనూ నీక్షయ వృద్ధులు అహో రాత్రములచే కాలమును ప్రవర్తింప చేయుచుంటివి. జగత్తును మోహపరచుచుంటివి. నీ స్వభావము జగత్తులో కనిపించుచున్నది. నీలోనున్న మత్స కుందేలు వలె కనిపించుచున్నది. ఓ సోముడా, క్షత్రియులు కానివారు నీ మాయను తెలియజాలరు.
నీవు నక్షత్రములకు పైన సూర్యుని మార్గములోనూ ఉన్నావు. చీకట్లను పారద్రోలి జగత్తునంతటిని ప్రకాశింపచేయుదువు. చల్లని కిరణములు కలవాడవు, కాలయోగ రూపుడవు, యజింపదగు వాడవు, యజ్ఞము అవ్యక్తుడవు, ఔషధములకు ప్రభువు, క్రియలకు మూలము నీవే, జలమునకు కారణము నీవే, చల్లని కిరణములు కలవాడవు నీవే, అమృతమునకు ఆధారము నీవే, తెల్లని వాహనము కలవాడవు నీవు, కాంతిమయ శరీరము కలవారిలో కాంతివి నీవే, సోమరసము త్రాగువారిలో సోమము నీవు, అన్ని ప్రాణులయందు సౌమ్యుడవు, చీకటిని నాశనము చేయువాడవు, నక్షత్రములకు రాజువు. అందువలన కవచమును ధరించి వరునితో వెళ్ళుము, మమ్ములనందరినీ దహించుచున్న రాక్షస మాయను అంతము చేయుము అనిరి. అప్పుడు సోముడు ఇలా పలికెను: ఓ దేవరాజా, నీవు యుద్ధము చేయుచున్నచో నేను ఆ దైత్యులపై మంచును కురిపించి వారి రాక్షసమాయను తొలగించెదను. మంచుతో కప్పబడి ఈ విధముగా చంద్రుని నుంచి వెడలు చల్లని మంచు కిరణపాశములు వాయువు మేఘములను కమ్మివేయునట్లు దైత్యులను చుట్టుముట్టెను. వీరులైన వరుణుడు చంద్రుడు చల్లని కిరణములతోనూ పాశములతోనూ దానములను వధింపసాగిరి. ఈ విధముగా వారు క్షోభిల్లిన సముద్రము వలె చరించిరి. ప్రళయకాలములో సంవర్తక మేఘములు జగత్తునంతటినీ చుట్టుముట్టినట్లు దేవసేన మహాదానవ సేనను చుట్టి ముట్టినది. వీరిరువురు దానవరాజు సృష్టించిన మాయను శమింపచేసిరి. అలాగే అనేక చల్లని కిరణముల చేతను పాశముల చేతను దెబ్బతిని యుద్ధములో పర్వతముల వలె కదలకుండా పడి ఉండిరి. సోమునిచే కొట్టబడిన దైత్యులందరూ నేల కూలిరి. వారి శరీరములపై మంచు కురిసినందున వారి శరీరము నుంచి వెలువడిన రక్తము వేడి లేని అగ్నివలే ఉండెను. చిత్ర విచిత్రమైన దైత్యుల విమానములు ఆకాశములో ఎగురుచు నేల కూలుచుండెను. మాయలను చక్కగా తెలిసిన దానవుడైన మయుడు దానవులు పాశములచే బంధింపబడుట చూసి పర్వతమాయను అంతటా సృష్టించెను. ఆ మాయ వలన వివిధ వృక్షముల సమూహములతో కలిగి అనేక గుహలు ఉన్న అడవులతో సింహ వ్యాఘ్ర గణములతో ఈ మహామృగ గణములతో నిండియుండెను. అందు వృక్షములు గాలి వీచుటచే తిరుగుచుండెను. తన ఇష్టము అనుసరించు వెళ్ళు ఆ మాయ మెల్లని ధ్వని చేయుచుండెను. రాళ్ల వర్షంతో వృక్షమును అన్ని చోట్ల పడవేయుచు ఆ మాయ దేవగణాలను బాధించుచు దానవులను పునర్జీవింపచేసెను. అప్పుడు చంద్రుని మాయ వరుణుని మాయమయ్యను. అప్పుడు పృథ్వీ ఘోరమైన సంచారము గలదాయను. వృక్షములతో కప్పబడని దేవుడొక్కడైనను కనబడకపోయెను. విష్ణువు తప్ప మిగిలిన దేవగణమంతా ధనస్సులు విరిగి ఆయుధములు విరిగి చేష్టలు కోల్పోయి యుద్ధమున నిలిచిరి. విష్ణువు మాత్రం చలించక ఉండెను. అంతటా నారాయణుడు అగ్నిని వాయువును యుద్ధము చేయమని ఆజ్ఞాపించెను. నారాయణుని మాటలచే ప్రేరితులై అగ్నివాయువులు మాయను తొలగించిరి. వారిరువురి వేగమునకు ఆ యుద్ధములో పార్వత మాయ దహింపబడి నశించినది. ప్రళయకాలంలో వలె వాయువు ప్రజ్వరిల్లి అగ్ని తోడురాగా దైత్య సేనను దహించెను. అగ్ని కూడా వాయువు వలె ప్రజ్వరిల్లెను. వారిరువురు యుద్ధంలో ఆటవలే తిరుగుచుండిరి. వారలా తిరుగుతున్నప్పుడు జీవులన్నీ నశించినవి. దానవుల విమానములన్నీ నేల కూలినవి. వాయువు చెట్ల కొమ్మలను అన్ని చోట్ల విసరసాగెను. అగ్ని వానిని దహించుచుండెను. ఈ విధముగా మాయను నాశనము చేసిరి. అందరూ విష్ణువును స్తుతించిరి. దైత్యులందరూ చేష్టలు కోల్పోయిరి. 3 లోకములు దైత్య బంధనము నుంచి విముక్తి పొందినవి. దేవతలందరూ ఆనందముతో సాధు సాధు అని
పలికిరి. దైత్యులు పరాజయము పాలయ్యిరి. దిక్కులన్నీ ప్రసన్నములైనవి. ధర్మము వృద్ధి పొందినది. సూర్యుడు తన స్థానంలో స్థిరముగా ఉండెను. చంద్రుని గమనము కూడా సామాన్యముగా జరిగినది. జీవులంతా వారి వారి ప్రవృత్తులలో మగ్నమయ్యిరి. ప్రజలు మంచి నడవడి గలవారయ్యిరి. నిత్యము హవ్యములు అగ్నిలో వేయిచుండిరి. యజ్ఞముల వలన స్వర్గములో దేవతలు శోభించి స్వర్గ మార్గమును చూపుచుండిరి. లోకపాలకులందరూ వారి వారి దిక్కులందు సంచరించుచుండిరి. దేవపక్షము ఆనందముతోనూ దైత్యపక్షము విషాదముతోనూ ఉండెను. ధర్మము 3 పాదములలోనూ అధర్మము 1 పాదములోనూ నడుచుచున్నది. ప్రజలు మంచిని ఆచరించిరి. ధర్మము వైపు మొగ్గు చూపిరి. అన్ని ఆశ్రమములు వారి వారి ధర్మములను నిరాటంకముగా ఆచరించుచుండిరి. రాజులు ప్రజలను రక్షించుచు ప్రకాశించిరి. లోకములన్నీ శాంతిమయములైనవి. ఈ విధముగా వాయువు అగ్ని యుద్ధము చేయుచుండగా లోకములన్నీ జయమును పొంది విమలములయ్యను. వారిరువురి నుంచి దైత్యులు పొందిన భయమును విని కాలనేమి అను దైత్యుడు యుద్ధమునకు వచ్చెను. సూర్యుని వంటి ప్రకాశము గల మకుటముతో చిరుగజ్జల ఆభరణములతో మందర పర్వతము వలె నుండెను. 100 చేతులు 100 ముఖములు కలిగి 100 కొలది ఆయుధములతోనూ మహాభయంకరముగా గ్రీష్మకాలములోని అగ్నివలే పెరిగెను. ధూమ్ర వర్ణ కేశములు మీసములతోనూ ముందుకు వచ్చిన పళ్లతో వికటమగు ముఖముతో ఉండెను. 3 లోకములలోనూ వ్యాపించిన శరీరముతో ఆకాశమును చేతితో పైకెత్తి నేలపైనున్న పర్వతములను కాళ్లతో తన్నుచు ఎగురవేయుచు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో మేఘములను వర్షింపచేసెను. దేవగణముల అన్నింటినీ యుద్ధమున దహింపకోరి వచ్చినట్లు సురగణములను బెదిరించుచు అన్ని దిక్కులను కప్పివేయుచు సప్తవర్త కాలమున హర్షముతో పైకెగిసిన మృత్యువు వలె అతనుండెను. చక్కని తలము ఎత్తు కలిగి విపులమైన వేళ్ళు కలిగి వేలాడుచున్న కదులుచు ఉన్న ఆభరణములతో తన కుడిచేతి నెత్తి దెబ్బతిని పారిపోవుచున్న దానవులను ఆగండి ఆగండి అనుచున్న కాలనేమిని దేవతలు చూచిరి. యుద్ధమున శత్రువులు కాలమును ఆపివేయు ఆ కాలనేమిని చూచి వారు విహ్వలులయ్యారు. భయముతో విప్పారిన కళ్ళతో వారు ప్రాణాలను కబలించు కాలనేమిని చూచిరి. అపర నారాయణుని వలె త్రివిక్రముడైన పరాక్రమమిస్తున్న కాలనేమి వస్త్రములు గాలికి కదులుచున్నవి. అట్లు అభ్యుదయమును పొందిన ఆ దానవుడు దేవతలందరినీ భయపెట్టుచు యుద్ధమున ఉపక్రమించెను. రణమున అటూ నిటూ తిరుగుచు దేవేంద్రుడితో తలపడిన ఆ కాలనేమి విష్ణువుతోనున్న మందరము వలె భాషించెను. అప్పుడు ఇంద్రాది దేవతలు అపర మృత్యువు వలె వచ్చి పడుచున్న ఆ కాలనేమిని చూసి వ్యథనుందిరి. దానవులకు ప్రీతిని కలిగించగోరే ఆ మహాసురుడు గ్రీష్మకాలము చివర మేఘము వలె గొప్ప తేజస్సుతో వర్ధిల్లెను. ముల్లోకముల వ్యాపించిన అతనిని చూచి అమృతమును ద్రావిన వారి వలె దానవరాజులు విశ్రాంతి లేక లేచి నిలిచిరి. భయము లేక వారు మాయాతారాది దైత్యులతో తారకమాయ సంగ్రామమున యుద్ధము కోరి వెళ్ళిన ఆ దైత్యులు విరాజిల్లిరి. మంత్రము నుచ్చరించుచున్న వారికి వ్యూహమున పరుగులేడు వారికి ఆ దానవుని చూచువారికి ప్రీతి కలిగెను. మయుని ముఖ్య యుద్ధ వీరులు హర్షము నుండి భయము వీడి యుద్ధము చేయుటకు సిద్ధపడిరి. మయుడు తారుడు వరాహుడు హయగ్రీవుడను దానవుడు విప్రచితి సురుడు శ్వేతుడు కరుడు లంభుడు ఇరువురు అరిష్టుడను బలిపుత్రుడు కిశోరుడు సుర్భానుడు అమర ప్రఖ్యుడను గొప్ప యోధుడు వీరంతా అస్త్రములందు నేర్పరులు. ఈ దానవులంతా తపస్సును ఆచరించువారు, అస్త్రవిద్య చక్కగా తెలిసినవారు,
అట్టి ఈ ధన్యులు కాలనేమిని చేరిరి. వారు భరవైన గదలతో, చక్రములతో, గొడ్డళ్లతో, మృత్యువు వంటి నాగళ్లతో, ముద్గరములతో, అస్త్రముల వంటి రాళ్లతో, దారుణ శైలముతో, సదృశములతో, భిండిపాల, పరిఖ, ఆయస వంటి ఆయుధములతో, బరువైన శత్రుఘ్నులతో, యంత్రములచే విడబడిన పదునైన ఆయుధములతో, పాశములతో, సర్పము వంటి నోరు కలిగిన బాణములతో, వజ్రములతో, ప్రకాశించు తోమరములతో, వరలేని ఖడ్గములతో, పదునైన శూలములతో నున్న దైత్యులను కాలనేమిని చేరగా ఆ దైత్యసేన మిగులా శోభిల్లెను. ఆ దేవసేన చంద్ర సూర్యుల తేజస్సులతో, శిశిరము ఉష్ణములతో కూడి వాయువేగమున తారాగణ పతాకమును కలిగి ప్రకాశించెను. మేఘములే వస్త్రములై, గ్రహ నక్షత్రములే హాసములై, యమేంద్ర కుబేరులు వరుణుడు రక్షించుచుండగా, అగ్నివాయువులు ప్రకాశించుచుండగా ఆ సేన వెలుగుచుండెను. అస్త్రములు కలిగి భయంకరముగా నుండిన దేవసేన రాక్షససేన అప్పుడు యుద్ధమున ఎదురుపడెను. యుగ సమాప్తి జరుగునప్పుడు ఆకాశము పృథ్విని కలిసిన ఎంతో ఘోరముగా నుండునో, దేవదానవుల యుద్ధము అంత ఘోరముగా ఉండెను. క్షమ, ఓర్పు, పరాక్రమం ఒకవైపు, దర్పము, వినయము మరొక వైపు దైత్యులు దేవతలలో నుండెను. సురాసురులప్పుడు తమ బలములతో బయల్వెడలిరి. పూర్వాపర సముద్ర జలములతో బయల్వెడలిన మేఘము వలె వారు తమ తమ బలములతో హర్షము నొందిరి. పుష్పించిన పర్వత ప్రదేశాలలోని వనములతో పర్వతాల వలె వారు హర్షించిరి. అప్పుడు భేరీ వాయిద్యాలను అనేక విధాలుగా మ్రోగించిరి, శంఖాలను పూరించిరి. ధనుష్టంకార ధ్వనిని బ్రహ్మాండమును, భూమిని, దిక్కులన్నింటినీ పూరించినది. దుందుబుల నాదములతో దైత్యుల శబ్దము అంతర్రహితమయ్యెను. అట్టి ఆ సేనలు ఒక్కమారుగా పరస్పరము ఎదుర్కొనిరి. యుద్ధము చేయగోరిన కొందరు యుద్ధములో బాహువులతో దేవతల ఘోరమైన ఆయుధములను భగ్నము చేసిరి. బరువైన గదలు సృజించిరి. కొందరు గదల దెబ్బలు తిని అవయవములు విరిగి బాణములతో ముక్కలై నేల కూలిరి. కొందరు ప్రాణములు విడిచిరి. అప్పుడు వారు రథములను, గుర్రములను, వేగముగా వెళ్ళు విమానములను ఎక్కి రోషముతో ఎదుర్కొనిరి. కోపముతో పెదవుల కొరుకుచు యుద్ధమును తిరుగుచున్నవారు రథములలో సైనికులతో తలపడిరి. అప్పుడు పెద్ద శబ్దము వచ్చినది. ఆ శబ్దము వర్ష ఋతువులోనూ మేఘములు ధ్వనించవలే నుండెను. కొందరు రథములు విరుగగొట్టిరి, కొందరు రథములచే త్రొక్కబడిరి, కొందరు చేతులతో పైకెత్తి కొరుకుచుండిరి. మరికొందరు అస్త్రములు దెబ్బతిని యుద్ధమున నేల కూలుచు రక్తమును కక్కుచుండిరి. వీటిని విడుచుచున్న మేఘముల వలెనున్న వారి బాణ వర్షముతో కాలనేమి అవయవముల తాకిడికి పర్వతముల వంటి మేఘములు నేల కూలినవి. కోపముతో నిశ్వాసము తీయుచున్న అతనికి అనుభవముల ముడి నుండి చెమట బిందువులు రాలుచుండెను. అప్పుడు అతని ముఖము నుండి అనేక మంటలు నిప్పురవ్వలతో వెడలినవి. అతని చేతులు ఆకాశమున అంతటా వ్యాపించినవి. పర్వతము నుండి బయల్వెడలుచున్న 5 తలల పాము వలె ఆ చేతులుండెను. తొడల వేగముతో పర్వత శిఖరములపైనున్న చెట్లను నేలకూల్చు దేవగణములను నశింపచేసెను. కాలనేమి యొక్క కత్తుల వంటి చేతులతో దెబ్బలు తిన్న దేవతలు తల వెంట్రుకలు తెగి చిందరవందరగా మారి యుద్ధమున కదలలేకపోయిరి. దేవతలు కొందరు పిడికిలి దెబ్బలతో నేలకూలగా, మరికొందరు దళముల నుండి వేరైరి. కాలనేమి భయము వలన యక్ష రాక్షస గంధర్వులు క్రిందపడి శక్తిమంతులైనను మనసు చెదురుట వలన శక్తిహీనుల వలె ప్రయత్నించకుండా ఉండిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడు కూడా ఆ బాణ పరంపరచే బంధింపబడి
కదలలేకుండెను. కాలరూపుడగు కాలనేమి ఎదుర్కొనగా లోపాలు కుబేరుడు ఇలా సామాన్యుని వలె ఆక్రోశించుచు కదలకుండెను. సర్వహరుడు మృత్యువే ఆయుధముగా కలవాడగు యముడు ఆ యుద్ధములో ఈ విధముగా కాలనేమి పాలుర నందరినీ తరిమివేసి తన శరీరమును 4గా చేసి వారి స్థానములను ఆక్రమించెను. చంద్ర సూర్యుల కార్యములను అపహరించి తనే లోకములను శాసించుచుండెను. దేవతల ముఖమగు అగ్నిదేవుని జయించి అతను తన ముఖమును ఆశ్రయించున్నట్లు చేసెను. వాయువును త్వరగా తన వశమునుండునట్లు చేసెను. బలవంతముగా అతను సముద్రము నుండి వీర్యవంతములగు నదులను తెచ్చి తన సమక్షములో దేహములుగా నుండునట్లు చేసెను. వీటిని తన వశమునందుంచుకొని జగత్తును పర్వతములతో కప్పివేసెను. అన్ని లోకములకు వ్యాపించి భయము కలిగించు ఆ దైత్యుడు స్వయంభువ వలె ఉండెను. లోకపాలురు చంద్ర సూర్యులు అగ్నివాయువులు తమ శరీరముగా నుండగా అతను యుద్ధమును రాజిల్లెను. లోకముల కారణమైన పారమేష్ఠ్య స్థానముననున్న కాలనేమిని దేవతలు పితామహుని స్తుతించినట్లు దైత్యులు స్తుతించిరి. విపరీత కర్మచే 5 అతనిని చేరలేదు. అవి వేదము, ధర్మము, ఓర్పు, సత్యము, నారాయణుని ఆశ్రయించు ఉండు లక్ష్మి. ఇవి తన వద్ద ఉండనందుచేత ఆ దానవరాజు కోపముతో వైష్ణవ పదమును కోరుతూ వెళ్ళెను. అప్పుడతను ఆ శంఖచక్రములు ధరించి దానవులు వినాశనానికి గదను తెప్పుచు గరుత్మంతుడిపై కూర్చునిన విష్ణువును చూసెను. నీటితో నిండిన మేఘము వలె బంగారు రెక్కలు గల కశ్యప పుత్రుడు గరుడునిపై ఆసీనుడై ఉన్న విష్ణువును చూసిన కాలనేమి క్షోభించిన హృదయముతో ఇట్లనెను: ఇతనే మా శత్రువు, మా పూర్వీకుల ప్రాణము తీసినవాడు, సముద్రమున వసించు మధుకైటబులను చంపినది ఇతనే. మాకు అసమానమైన శత్రువు ఇతడే. పెక్కు యుద్ధములలో పెక్కు దానవులు ఇతని చేతిలో అసువులు బాసిరి. దేవతల కోసం ప్రాణములు ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. చక్రాయుధముతో దైత్యులను సంహరించు విష్ణువు ఈనాడు తగిన ఫలమును అనుభవించును. నా అదృష్టము వలన ఆ విష్ణువే నా ఎదుట నిలిచాడు. నా చేతులతో అతనిని పిండిన పూర్వీకులు రుణము తీర్చుకొనేదను. ఈ దానవులకు భయము గొల్పు నారాయణుని దేవ గణములను త్వరగా యుద్ధమున వధించెదను. వేరొక జాతికి చెందిన ఇతను యుద్ధమున దానవులను బాధించును. ఈ పూర్వము అనంతుడై పద్మనాభుడని పేరొందెను. ఏ కారణవమున మధుకైటబుల వధించెను. శరీరమును ముందు భాగము సింహముగా, క్రిందికి భాగము నరునిగా వచ్చి చేసిన పూర్వము ఆ పూర్వుడైన హిరణ్యకశిపుని వధించెను. దేవతల అరణియగు అదితి శుభుడగు ఇతనిని తన గర్భమున దాల్చగా 3 అడుగులతో ముల్లోకములు హరించెను. మరలా ఇప్పుడీ తారకామాయమైన యుద్ధమునందు దాపురించాడు. ఇక నాతో తలపడి ఇతను నశించగలడు. ఇట్లనేక విధములుగా పలికి నారాయణునితో యుద్ధమునే కోరెను. అసురేంద్రుడు తనను అవమానించినను విష్ణువు కోపించలేదు. గొప్ప క్షమాబలముతో నువ్వు నవ్వుతో ఇట్లనెను: దైత్యుడా, దర్పముచే కలిగిన బలము అల్పమైనది, కానీ క్రోధము నుండి జనించిన బలము స్థిరమైనది. దర్పము నుండి కలిగిన దోషాలతో నీవు చంపబడినట్లే ఓర్మిని వదిలి పలుకుచుంటివి. నీవు అధముడివి, నీ వాగ్బలము తుచ్చమైనది. స్త్రీలు గర్జించు చోట పురుషులుందురా. నీ పూర్వీకుల మార్గమును అనుసరించున్నట్లు చూసెదను. ప్రజాపతి నిర్మించిన సేతువును వదిలి క్షేమమునెవడు పొందును? ఈనాడు నిన్ను చంపి దేవతలను వారి వారి స్థానముల యందు నిలిపెదను అని విష్ణువు పలుకుచుండగా దానవుడు క్రోధముతో నవ్వెను. అన్ని ఆయుధములను రణమున పైకెత్తి
కోపముతో మిక్కిలి ఎరుపెక్కిన కళ్ళు గల ఆ దానవుడు విష్ణువు వక్షస్థలముపై విసిరెను. మయుడు, తారుడు మొదలగు దానవులు కూడా రణమున ఖడ్గములతో విష్ణువును ఎదిరించిరి. అన్ని ఆయుధములనెత్తి తనతో తలపడిన ఆ దైత్య వీరులను చూచియు విష్ణువు స్థిరమగు పర్వతము వలె కదలక నిలిచిండెను. సుపర్ణునితో తలపడిన కాలనేమి పెద్ద గదను చేతులతో నెత్తిన గరుడినిపై వేసెను. తనను ఎదిరించుచున్న గరుడుని పైకి కాలనేమి కోపముతో గదను విసిరెను. గరుడు వ్యధ చెందుట చూసి విష్ణువు కన్నులు కోపముతో ఎర్రబారినవి. చక్రము చేత ధరించి తన శరీరమును గరుడునితో పాటు వేగముగా పెంచెను. విష్ణువు భుజములు అన్ని దిక్కులలో వ్యాపించినవి. అలా పెరిగిన మధుసూదనుని చూసి ఋషులు, గంధర్వులు, దేవతల జయమునకై స్తుతించిరి. ప్రకాశించుచున్న విష్ణువు కిరీటమును ఆకాశమును అంటినది. విష్ణువు పాదములు భూమిని ఆక్రమించినవి. చేతులు 10 దిక్కులను కప్పివేసినవి. 1000 ఆకులు కలిగి మనోహరముగా ఉన్న చక్రము అగ్నివలే ప్రకాశించుచున్న పూలమాలలచే అలంకృతమై మిక్కిలి పదునైనది. శత్రువులకు భయమును పుట్టించుచు దానవులను ధనుమాడెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న చక్రమును విష్ణువు విడువగా ఆ చక్రము కాలనేమి 1000 చేతులను ఛేదించెను. పిదప శ్రీహరి చక్రముతో కాలనేమి తలలను ఖండించగా చేతులు తలలు తెగినను కాలనేమి మొండెము నిలిచియుండెను. అప్పుడు గరుడు రెక్కలు విప్పార్చి కొమ్మలు లేని చెట్టు వలెనున్న ఆ మొండెము పక్షమున కొట్టసాగెను. ఆ దెబ్బలకు దైత్యుని మొండెము నేలకూలి భూమిని క్షోభింప చేసెను. ఆ దైత్యుడు నేలకూలగా దేవతలు, ఋషులు కలిసి బాగని హరిని పూజించిరి. మిగిలిన దైత్యులు యుద్ధమున కదలలేకపోయిరి. చేతులను సర్వత్రా విప్పార్చిన హరి కొందరిని జుట్టు పట్టుకొని మరికొందరి గొంతుకలు పట్టుకొని బాధించెను. కొందరి తలలు నరికెను. గదలు, చక్రములతో దహింపబడిన దానవులు సత్వమును, ప్రాణములను కోల్పోయిరి. అన్ని అవయవముల కోల్పోయి భూతలముపై పడిపోయిరి. వారందరూ అట్లు నశించగా విష్ణువు ఇంద్రునికి ప్రియమగునది చేసి తన కర్మ నిర్వర్తించిన వాడయ్యను. తారకామయమైన ఆ యుద్ధమట్లు కాగా లోక పితామహుడగు బ్రహ్మ అక్కడకు వచ్చెను. దేవదేవుడగు శ్రీహరిని పూజించుచు ఇట్లనెను: దేవ, గొప్ప కార్యము చేసేటివి. దేవతలకు శల్యమగు దైత్యుడు నశించెను. నాశనముచే మేము సంతోషించితిమి. నీవు వధించినది ఈ కాలనేమియను వాడు మహాసురుడు. నీవు తప్ప ఇతనిని వధించువాడెవ్వడూ లేడు. ఈ కాలనేమి దేవతలను, చరాచరములతో నిండిన లోకములను పరాభవించుచు నన్ను కూడా యుద్ధమునకు ఆహ్వానించుచున్నాడు. యముని వంటి కాలనేమిని వధించిన నీవు ఈ లీలకు పనికి మేము సంతోషించితిమి. ఇక స్వర్గమునకు వెళ్ళదము రమ్ము. బ్రహ్మ ఋషులు అక్కడ మీ కోసం వేచి ఉన్నారు. ఓ వరశ్రేష్ఠ, నీకేమి వరములు ఇవ్వగలను? వారి స్థానంలో ఉన్నప్పుడు దేవతలందరికీ వరములనిచ్చిన వాడవు నీవు. ఈ లోకకంఠకుని వధించి ముల్లోకములను ఉద్ధరించావు. బ్రహ్మదేవుని ఈ మాటలు విని విష్ణువు ఇట్లు పలికెను: దేవతలారా వినండి. ఇంద్రుడిని ముందిడుకొని మనమందరము కాలనేమి మొదలగు రాక్షసుల వధించితిమి. దానవులు పరాక్రమం గలవారు, ఇంద్రుని కంటేను గొప్పవారు. ఈ గొప్ప యుద్ధమున ఇందరు వధింపబడగా విరోచనుడు, స్వర్భానువు మాత్రమే మిగిలారు. ఇక ఇంద్రుడు, వరుణుడు తమ దిక్కులను పాలించుచుందురు కాక, యముడు దక్షిణ దిక్కున, కుబేరుడు ఉత్తర దిక్కున పాలించుగాక,
చంద్రుడు నక్షత్రములతో ఎల్లప్పుడూ కలిసియుండుగాక. అయనములతో సూర్యుడు ఋతుముఖమును సేవించుగాక. యజ్ఞికులచే పూజింపబడిన ఆజ్య భాగములు ప్రవర్తించుచుగాక. విప్రులు వేద దృష్ట కర్మచే అగ్నులను వ్రేల్చుదురుగాక. బలి హోమముతో దేవతలు స్వాధ్యాయముతో మహర్షులు శార్ధముతో పితృదేవతలు సుఖముగా తృప్తి నొందెదరుగాక. బలి హోమముతో దేవతలు స్వాధ్యాయముతో గుణములతో 3 వర్ణములు ముల్లోకములను తృప్తి నొంద చేయుదురుగాక. దీక్ష కైకొనిన ద్విజాతులచే ఋతువులు ప్రవర్తించుగాక. యజ్ఞములనొనరించిన వారు విడివిడిగా దక్షిణలచే యజ్ఞముల సంపన్నమొనరించెదరుగాక. తమ సౌమ్య కర్మలచే సూర్యుడు లోకములను, చంద్రుడు రసములను, వాయువు ప్రాణులయందలి ప్రాణములను తృప్తి నొంద చేయుగాక. మహేంద్ర మలయ పర్వతములందు పుట్టినవి ముల్లోకములకు తల్లుల వంటివి అగు నదులు సముద్రమును చేరుగాక. దైత్యుల నుండి కలుగు భీతి విడవబడుగాక. దేవతలారా శాంతించుడు, మీకు స్వస్తి అగుగాక. సనాతనమగు బ్రహ్మలోకమునకు వెళ్ళెదను. స్వగృహమునకు గాని స్వర్గమునకు గాని విశేషముగా యుద్ధమున గాని నిర్భయంగా విశ్వాసంతో వెళ్ళరాదు. దానవులు క్షుద్రులు గదా, ఏ ఒక్క బలహీనత లభించినను దెబ్బ తీసెదరు. వీరి స్థితి స్థిరమైనది కాదు. మీ సౌమ్యమగు నిజభావముల రుజుతయందే మీ మనస్సులుండును అని సత్యవిక్రముడగు విష్ణువు దేవగణాలతో పలికి మహాయశస్సు కలవాడై బ్రహ్మతో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. భగవాన్ విష్ణువు దేవతలకు గొప్ప ప్రీతిని కలుగజేసెను. నీవు నన్నడిగిన ఈ అద్భుతము దానవులకు విష్ణువుకు మధ్య జరిగిన తారకామయ యుద్ధమున జరిగినది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.